ఆయన సన్నిధానంలో నిలబెట్టుకున్నందుకు ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి నా ప్రత్యేకమైన వందనాలండి. మరి దేవాతి దేవుడు గడిచిన స్త్రీల ఆరాధన నుంచి స్త్రీల ఆరాధన వరకు మనల్ని, మన కుటుంబాన్ని, మనం చేయుచున్న ప్రతి పని పాటలో ఆయన ఎంతగానో కృపను అనుగ్రహించి ఆయన మన జీవితంలో మరొక దినాన్ని ప్రవేశించి ఈ విధంగా ఆయనను ఆరాధించడానికి, ఆయన నామమును మహిమపరచడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ఆ దేవాది దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆరాధన ప్రారంభించుకుందామండి. ప్రారంభ ప్రార్థనగా వరలక్ష్మి గారు చేస్తారు. దేవుని నామానికి వందనాలండి. మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములైన పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా, మహాగణుడానికి స్తోత్రములు తండ్రి. యెహోవా తండ్రి, యేసయ్య పరిశుద్ధాత్మదేవ నీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా, ఈ దినమైతే ఈ స్త్రీల ఆరాధన ప్రభా, మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నాయన నీకు వందనాలు ప్రభా. తండ్రి ప్రభా, ఈ దినమైతే నాయన నా తండ్రి ఈ ప్రార్థన చేస్తున్నందుకు నాయన నా తండ్రి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞత వందనాలు ప్రభా. నాయన నా తండ్రి ఇక్కడికి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అలాగే ప్రభు ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా నాయన మీరు తోడుకు రమ్మని అడుగుచున్నాను ప్రభా. అలాగే తండ్రి ప్రభా నాయన నా తండ్రి ఇక్కడ ప్రభా నాయన ఈ సంఘాన్ని అంతా కూడా మీరు దీవించి ఆశీర్వదించి నాయన ఏ వాక్యం అయితే మాకు చెబుతున్నారో నాయన ఆ వాక్యానికి మేము లోబడే హృదయాలను మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నాయన నా తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి నాయన ఏ వాక్యం అయితే చెబుతున్నారో తండ్రి ఆ వాక్యం ద్వారా మేము లోబడి తండ్రి నాయన ఉండే జీవితాన్ని మాకు దయచేయండి ప్రభా. నేను ఈ సంఘాన్ని అంతా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నాయన నా తండ్రి ఇదిగో తండ్రి మొదలుకొని ఆఖరి వరకు కూడా నీ కాపుదల దయచేయండి ప్రభు. ఇంకా రావాల్సిన బిడ్డను కూడా మీరు తోడుకు రమ్మని అడుగుచున్నాను ప్రభా. ఇదిగో తండ్రి ప్రభు నాయన నా తండ్రి నాయన మేమైతే ప్రభు నాయన ఎంతోమంది దినము చూడలేని వాళ్ళు ఉన్నారు ప్రభు. మాకైతే ప్రభు ఈ అవకాశం ఇచ్చి ప్రభు నాయన ఈ సన్నిధులకు మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీ కృతజ్ఞత వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన నా తండ్రి ప్రభు నాయన సంఘానంతా కూడా దీవించండి ప్రభా. గొప్ప గొప్ప వాక్యముతో నాయన గొప్ప నా తండ్రి సాక్ష్యాలతో ప్రభా అనేకమైన బిడ్డలు ప్రభా నా తండ్రి సన్నిధిలో నిలబెడటానికి సహాయం దయచేయండి ప్రభా. నాయన నా తండ్రి కూడికినంతా కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా రావాల్సిన బిడ్డలు మీరు తోడుకు రమ్మని అడుగుచున్నాను దేవా. నాయన నా తండ్రి ప్రభా నాయన ఇదిగో ప్రభా ఈ చిన్న ప్రార్థన నా తండ్రి మీ సంఘానికి చేర్చుకోమని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని త్వరగా వచ్చుచున్న తండ్రి నామలు అడిగి ప్రార్థించుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన వరలక్ష్మి గారికి సంఘంతరపున ప్రత్యేకమైన వందనాలండి. ఈ సమయంలో ఆయనను ఆరాధించుకుందామండి. కోయరు బిడ్డలు వచ్చి పాటలు పాడుచుండగా సంఘమంతా కలిసి ఆయనను ఆరాధించుకుందామండి. హల్లెలూయా. హల్లెలూయా. పాటల షీట్లోంచి మొదటి పాట పాడుకుందామండి. ఇన్నేళ్ళు ఇలాలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో అనే పాటను అందరం కలిసి పాడుకుందామండి. ఇన్నేళ్ళు ఇలాలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో
గతించిపోయే కాలం స్మరించు యేసునామం, సంతోషించు ఈ నవోదయం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము, చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలం స్మరించు యేసునామం, సంతోషించు ఈ నవోదయం. లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం. లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం. పరలోకమే మనకు శాశ్వతం, పరలోక దేవుని నిత్య జీవం. ప్రేమామయుడే ఆ పరమాత్ముడే, పదిలపరచనే రక్షణ భాగ్యం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము, చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలం స్మరించు యేసునామం, సంతోషించు ఈ నవోదయం. మారు మనసు మనిషికి మార్గం, పశ్చాత్తాపం మనసుకు మోక్షం. మారు మనసు మనిషికి మార్గం, పశ్చాత్తాపం మనసుకు మోక్షం. నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా, నీ పూర్ణ ఆత్మతో ప్రార్థించుమా. పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే, కరుణించునే నిన్ను కలకాలం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము, చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలం స్మరించు యేసునామం, సంతోషించు ఈ నవోదయం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము, చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలం స్మరించు యేసునామం, సంతోషించు ఈ నవోదయం. హల్లెలూయా. పాటల షీట్లోంచి రెండో పాట పాడుకుందామండి. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా అనే పాటను అందరం కలిసి పాడుకుందామండి. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా.
మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి
పాటల షీట్లోంచి 3వ పాట పాడుకుందామండి. దేనికింత గమనము నా పైన యేసయ్యా అనే పాటను అందరం కలిసి పాడుకుందామండి. గమనము నా పైన యేసయ్యా వర్ణించలేను నిన్ను నా మంచి స్నేహితుడా. దేనికింత గమనము నా పైన యేసయ్యా వర్ణించలేను నిన్ను నా మంచి స్నేహితుడా. నన్నా నీవు కోరుకున్నది నా కోసమా ప్రాణం పెట్టినది. గమనము నా పైన యేసయ్యా వర్ణించలేను నిన్ను నా మంచి స్నేహితుడా. దేనికింత గమనము నా పైన యేసయ్యా వర్ణించలేను నిన్ను నా మంచి స్నేహితుడా. దానను మూర్ఖురాలను నేనేనయ్యా పనికి రాని దానిగా నీచురాలనై నేనున్నానయ్యా. పురుగు వంటి దానను మూర్ఖురాలను నేనేనయ్యా పనికి రాని దానిగా నీచురాలనై నేనున్నానయ్యా. కాని నీవు ముందుగా ఎరిగినావు నీ కృపా కార్యము జరిగించావయ్యా. నీ కృపా కార్యము జరిగించావయ్యా. రక్షణ ఇచ్చావు పరిశుద్ధపరిచావు. రక్షణ ఇచ్చావు పరిశుద్ధపరిచావు. నన్నా నీవు కోరుకున్నది నా కోసమా ప్రాణం పెట్టినది. నన్నా నీవు కోరుకున్నది నా కోసమా ప్రాణం పెట్టినది యేసయ్యా. దేనికింత గమనము నా పైన యేసయ్యా వర్ణించలేను నిన్ను నా మంచి స్నేహితుడా. దేనికింత గమనము నా పైన యేసయ్యా వర్ణించలేను నిన్ను నా మంచి స్నేహితుడా.
హల్లెలూయా. ఈ సమయంలో మనం అందరం లేచి నిలబడినట్లయితే మన పరమ తండ్రిని ఆరాధించుకుందామండి. మనమందరం కూడా పరమందు ఆసీనులైన మన పరమ తండ్రి వైపు చేతులెత్తి మనం ఎవరం కూడా మౌనంగా ఉండుకోకుండా ఆయన నామానికి స్తుతులు చెల్లిద్దామండి. ఆశ్చర్యకరుడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఆలోచనకర్త నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. సజీవుడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఉన్నవాడా అనువాడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. నీతి సూర్యుడా సర్వోన్నతుడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. అల్ఫా ఒమేగా ఆది సంభూతుడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అపరంజి మోము గలవాడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ సమయంలో మనము ఆరాధన చేతుము అన్ని వేళలనే పాటను అందరం కలిసి దేవుని ఆరాధిద్దామండి. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి
అల్ఫామేగా ఆది సంభూతుడానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. దేవా తండ్రి అనడానికి కూడా యోగ్యత లేని మమ్మల్ని ఇంటి రీతిగా నిలబెట్టినందుకే వందనాలు తండ్రి. స్తోత్రం నాయన. దేవా ఇంటి రీతిగా నుంచుని మేము ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి. ఎంతమందికో లేనట్టి ధన్యతను భాగ్యతను కృపను మాకు దయచేసినందుకే వందనాలు తండ్రి. స్తోత్రం నాయన. గొప్ప దేవుడా సజీవుడానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా అగ్ని జ్వాలల వంటి కన్నుల గలవాడానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అల్ఫా ఒమేగా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. అపరంజు వంటి మోము గలవాడానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. అయ్యా పరిశుద్ధాత్ముడా పరమ తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డని మీ ఆత్మతో నింపినందుకే వందనాలు తండ్రి. స్తోత్రం నాయన. దేవా గొప్ప దేవుడానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఆరాధన అంతటిని నీకే సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనం అందరం చప్పట్లు కొడదామండి దేవుని. దేవునికి మహిమ కలుగును గాక. ముందుగా చక్కని పాటలు పాడి దేవుని మహిమపరిచిన కోయిరం బిడ్డను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకాను ఆయన సన్నిధానంలో బహుబలంగా వాడబడును గాక. అలాగే చక్కని ఆత్మీయ ఆరాధన చేసిన దేవి సుబ్బు గారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించి ఇంకాను ఆయన సన్నిధానంలో బహుబలంగా వాడబడును గాక. ఆమేన్. ఈ సమయంలో కీర్తనలు ధ్యానించుకుందామండి. సహోదరి సునీత గారు కీర్తనలు 72వ అధ్యాయం 1 నుంచి 10 వరకు సునీత గారు చదివి వినిపిస్తారు. దేవుని నామన స్తోత్రములండి. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, అలాగే కూడి వచ్చిన సంఘం అంతటికి వందనాలండి. 72వ కీర్తన 1 నుండి 10 వచనాలు చదువుకుందాం. దేవా రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీ వారికి అతడు న్యాయం తీర్చును. నీతిని బట్టి పర్వతములను, చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలలో శ్రమనొందిన వారికి అతడు న్యాయము తీర్చును. బేదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలుగగొట్టును. సూర్యుడు నిలుచున్నంత కాలము, చంద్రుడు నిలుచున్నంత కాలము తరములన్నిటిను జనులు నీయందు భయభక్తులు కలిగి ఇందురు. గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలెను, భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయం చేయును. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రము నుండి సముద్రము వరకు, ఎఫ్రటీస్ నుండి నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును. అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకెదరు. తర్షీసు రాజులు, ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు. సేబారాజులను కానుకలను తీసుకుని వచ్చేదరు. చిన్న వాక్యం దేవుడు దీవించింది. కీర్తనలు ధ్యానించిన సహోదరి సునీత గారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక.
అలాగే సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలండి. ఈ సమయంలో ప్రత్యేక పాట సహోదరులు మణి సౌందర్య ప్రత్యేక పాట పాడతారు. మణి సౌందర్య. హలో, దేవునికి స్తోత్రం. దేవుని నామానికి వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. తప్పులుంటే క్షమించండి, మరి ముందే చెప్తున్నా. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీరు
ప్రత్యేక పాట పాడిన సహోదరి మణి సౌందర్యకి ప్రత్యేకమైన వందనాలండి. సంఘం తరపున ఈ సమయంలో సాక్ష్యాల సమయం అండి. దేవాతి దేవుడు మీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలను దేవుని ఎదుటను సంగమ ఎదుటను పంచుకోవాలంటే ఒక్కొక్కరికి మూడు నిమిషాలు ఇచ్చారండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎవరు లేనట్టయితే ఈ సమయంలో కొన్ని ప్రార్థన అవసరతలు ఉన్నాయండి. నేను చదువుచుండగా మీ అనుదిన ప్రార్థనలో తప్పక జ్ఞాపకం చేసుకోండి. ముందుగా ఎల్రోయి ప్రార్థన మందిరం అభివృద్ధి కొరకు, అలాగే ఆత్మల రక్షణ కొరకు మీ అనుదిన ప్రార్థన తప్పక జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ నిమిత్తం వాహనం కొనాలి, దేవుని సహాయం కొరకు మీ అనుదిన ప్రార్థన తప్పక జ్ఞాపకం చేసుకోండి. అలాగే మంగమ్మ గారికి సంపూర్ణ ఆరోగ్యము దేవుడు ఇచ్చేలాగున అందరూ మీ అనుదిన ప్రార్థనలు తప్పక జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రశాంత్ ఇంటి గారి చెల్లెల కుమారుడు అనారోగ్యంగా ఉన్నాడు, స్వస్థత కొరకు ప్రార్థించండి. అదేవిధంగా సంఘ బిడ్డలు చాలామంది ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్నారు, దేవుడు ఇచ్చేలాగున మీ అనుదిన ప్రార్థన తప్పక జ్ఞాపకం చేసుకోండి. అలాగే అశోక్ కుమార్ ఇండియాలో ఉన్నారు, అనారోగ్యంగా, మంచి ఆరోగ్యం కొరకు మీ అనుదిన ప్రార్థన తప్పక జ్ఞాపకం చేసుకోండి. అలాగే సహోదరి దేవి గారి అమ్మగారికి కిడ్నీ బాధగా ఉంది, స్వస్థత కొరకు ప్రార్థించండి. అలాగే వారి అత్తమ్మ గారికి కాలు నొప్పిగా ఉంది, దేవుడు స్వస్థపరిచేలాగున మీ అనుదిన ప్రార్థనలో తప్పక జ్ఞాపకం చేసుకోండి. అలాగే బ్రదర్ చక్రి గారి అమ్మగారికి అనారోగ్యంగా ఉంది, స్వస్థత కొరకు మీ అనుదిన ప్రార్థనలో తప్పక జ్ఞాపకం చేసుకోండి. అలాగే చిన్న ప్రకటన అండి. స్త్రీలందరూ కలిసి ఈరోజు ప్రేమ విందు ఏర్పాటు చేశారు సంఘమంతటికి. వారి ఉద్యోగాల కొరకు, కుటుంబాల కొరకు అనుదినము మీ అనుదిన ప్రార్థన తప్పక జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు స్పెషల్ సాంగ్ అండి, ప్రైజీ పాడు. యేసుని ప్రేమ బహుకమ్మనైనది, జీవాహారం మధురా. వాక్యోపదేశం దైవ సేవకురాలు సునీత హేషవ గారు. నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు యేసు ఇంకొక్కసారి, నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు యేసు ఇంకొక్కసారి. మాట్లాడు 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 మాట్లాడు, బాధలో
దేవుని స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చినటువంటి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నానండి. అందరికీ కూడా వందనాలు. దేవుడు ఇంతవరకు కూడా తన రెక్కల కింద భద్రపరిచి ఈ యొక్క స్త్రీల ఆరాధన నుంచి ఈ యొక్క స్త్రీల ఆరాధన వరకు కూడా దేవుడు ఈ యొక్క కృప చొప్పున మనల్ని, మన కుటుంబాల్ని, మన బిడ్డల్ని కూడా సంరక్షించిన విధానం బట్టి దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు ఇప్పుడును యుగములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వాక్యంలోనికి వెళ్దాము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనమండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయిన చాలమ్మ. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా, రక్షకుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఇదిగో తను నిలబడిన దాన్ని, వట్టిదాన్ని, మట్టిదాన్ని, ఎందుకు పనికిరానటువంటి దాన్ని నన్ను నీ సిలువ చెట్టును మరుగుపరచండి రాజా. నా ముఖాంతరంలోంచి నీ బిడ్డలతో మాట్లాడండి రాజా. ఇది నాన్ని మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల హృదయమును తండ్రి మందరికి కూడా నువ్వు అనుగ్రహించి నడిపించమని అడుగుచున్నాం తండ్రి రాజా. నీ పరిశుద్ధాత్మిక సహాయాన్ని నాకు అనుగ్రహించండి. నా ముఖాంతరంలోంచి నీ బిడ్డలతో నువ్వు సూటిగా మాట్లాడమని తన్నాజా. నీ అద్భుత కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని తన్నాజా. ఇది నాన్ని మేము చూడడానికి నీ కృపను, నీ సంధిని మాకు తోడించి నడిపించి నీ పరిశుద్ధాత్మిక సహాయాన్ని మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకునేందున అవిధేయులతో పాటు నశింపక పోయినంట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ 11వ అధ్యాయం అనగానే మనకి ఏం గుర్తొస్తూ ఉంటుందండి? 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల యొక్క జాబితా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ అధ్యాయం అంతా కూడా విశ్వాసులు బట్టి విశ్వాసుల యొక్క జాబితాని లెక్కిస్తూ అపోస్తులుడైనటువంటి పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత విశ్వాస వీరుల యొక్క జాబితాన్ని అంతటిని కూడా ఇందులో చేర్చడం జరుగుతుందన్నమాట. అయితే అటువంటి వీరులు ఉన్నట్టు కింద చూసుకున్నట్లయితే కనుక మనము ఏమేమి విజయాలు సాధించినటువంటి వారి పేర్లు కూడా ఉన్నాయి. ఇకను ఏమి చెప్పిదను, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు అంటున్నాడు. అటువంటి ప్రవక్తలతోటి ఈ యొక్క రాహాబు అనే వేశ్యని కూడా చేర్చడం జరిగింది. ఈ యొక్క స్త్రీని కూడా ప్రసంగించడం జరిగింది. అపోస్తులైనటువంటి పౌలు పరిశుద్ధాత్మ ద్వారా దీని ద్వారా రాస్తున్నాడు అనమాట. అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఎన్నో విజయాలు సాధించారు, గొప్ప గొప్ప విజయాలు సాధించారు. సింహాలను జయించారు, పులులను జయించారు. దేవుడు ఎన్నో ఘనమైనటువంటి కార్యాలను చేయించినటువంటి వారి సంఖ్యలో ఈ యొక్క రాహాబును కూడా దేవుడు చేర్చాడనమాట. ఈమె ఏమి కార్యములు చేసింది? సింహాలను జయించలేదు, పులిని చంపలేదు, వాళ్ళకిలాగా విజయాల్ని సాధించలేదు. అబ్రహాములాగా నిరీక్షణ కలిగి 100 సంవత్సరాలు కూడా నిరీక్షణ కలిగి జీవించలేదు. హానోకు వలె తన జీవితం అంతా కూడా దేవునితో నడవలేదు. అయినప్పటికీ కూడా ఆమె చేసినటువంటి చిన్న పని ద్వారా దేవుడు ఆమెని జ్ఞాపకం చేసుకుని ఆమెని విశ్వాస వీరుల యొక్క జాబితాలో చేర్చడం జరుగుతుందన్నమాట. ఆమె చేసినటువంటి చిన్న పనిని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. ఏం పని అంటే కనుక యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి సిద్దీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. చాలమ్మ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ రాహాబ్ అనే స్త్రీ కోసము దేవుడు రాయించడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా ఐగుప్తు దేశం నుంచి నడిపించుకొచ్చిన తర్వాత మోషే చనిపోయిన తర్వాత ఈ యొక్క నూను కుమారుడైనటువంటి యెహోషువకు దేవుడు అప్పగిస్తాడు. ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా ఆయన నాయకత్వంలో ఉన్నప్పుడు ఈ యొక్క కానాను దేశం చేర్చడానికి ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా
కానాను దేశం చేర్చడానికి ఐగుప్తుల నుంచి నడిపించినటువంటి దేవుడు ఆ యొక్క కానాను దేశం పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించడానికి అటువంటి సమయంలోనూ యెహోషువ నడిపిస్తున్నటువంటి సమయంలోనూ ఈ యొక్క కానాను దేశము వెళ్ళాలంటే కనుక కానాను మధ్యలో ఒక ఊరు ఉందంట. ఆ ఊరు పేరే యెరికో అంట. ఒక చిన్న ఊరు. ఆ ఊరును దాటి వెళ్ళాలి కానాను వెళ్ళాలంటేని. ఆ కానానుకి ఇద్దరు మనుషులను పంపించినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమునకు వెళ్ళమంటున్నాడు. ఆ యొక్క యెరికో పట్టణంనకు ఈ ఇద్దరు మనుషుల్ని కూడా పంపించడం జరుగుతుందన్నమాట. ఇద్దరు మనుషుల్ని పంపించి అక్కడ ఏమి జరుగుతుందో, ఆ పరిస్థితులు ఏంటో, అక్కడ స్థితిగతులు ఏంటో, అక్కడ ఉన్నటువంటి వారి గుణగణాలు ఏంటో, అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అంతటిని కూడా మేము ఆ దేశమును దాటి వెళ్ళాలి కదా, ఆ దేశంలో మాకేమైనా అపాయం ఉన్నదా, ప్రమాదం ఉన్నదా అనేసి యెహోషువ ముందుగానే ఇద్దరు వేగులు వారిని వేగు చూడడానికి అక్కడ పంపించాడనమాట. అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వేగును చూడడానికి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతటిని కూడా చూడడానికి ఇక్కడ వేగులు వారిని పంపించినట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నదన్నమాట. ఇక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక స్త్రీని పరిచయం చేస్తున్నాడు అనమాట. ఆ స్త్రీ ఎవరంటే రాహాబు అనే ఒక వేశ్య. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించాడు. ఇక్కడ ఆమె చేస్తున్నటువంటి పనిని కూడా లెక్కించాడు. ఆమె చేసినటువంటి ఉపచారాన్ని కూడా దేవుడు వ్రాయించాడు అనమాట. అయితే ఆమె చేసినటువంటి పనిని దేవుడు, ఆమె చేసినటువంటి తప్పు అయినప్పటికీ కూడా ఆమె చేసింది చిన్న పనిని బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అనమాట. ఆ ఊర్లోనికి ఇద్దరు మనుషులు కూడా వెళ్ళినప్పుడు వీళ్ళకి ప్రమాదం అని తెలుసు, వీళ్ళని అక్కడ దొరికేస్తే చంపేస్తారని తెలుసు. కానీ ప్రాణాలకు తెగించి ఆ ఊర్లో ప్రవేశించిన తర్వాత, ఆ ఊర్లో ఎంటర్ అయిన తర్వాత ఆ ఊరంతా కూడా తిరుగుతూ ఉన్నారనమాట. తిరుగుతా ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా గమనిస్తున్నటువంటి సమయంలో రాజుగారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయిందనమాట. ఇక్కడికి ఎవరో అన్నోన్ పర్సన్స్ వచ్చేసారు, మన ఊర్లోనికి మన మీదకి వచ్చేసారు అనేసి రాజుగారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయిన తర్వాత రాజుగారు వెంటనే సైనికులను పిలిపించి ఇక్కడికి మన ఊరిలోనికి అన్నోన్ పర్సన్స్ వచ్చేసారు, వెంటనే మీరు వెళ్ళి వాళ్ళని పట్టుకుని బంధించండి అనేసి రాజ్య ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఇమ్మీడియట్లుగానే అక్కడ ఉన్నటువంటి సైన్యం అంతా కూడా ఆ యొక్క వేగుల వారిని పట్టుకోవడానికి వెనక తరుముతున్నటువంటి సమయంలోనంట ఈ స్త్రీ ఎక్కడో ఊరు అవతలంట గోడ మీద ఇల్లు కట్టుకుని ఊరు చివరిలో జీవిస్తూ ఉందన్నమాట. అది పెద్ద గోడంట. గుర్రాలు రథాలు కూడా దాని మించి వెళ్ళిపోయేటటువంటి యొక్క స్థలముగా మనకి బైబిల్ గ్రంథంలో లెక్కించబడింది. అటువంటి స్థలములో ఆమె ఇల్లు కట్టుకుని ఈమె చేస్తున్నటువంటి వృత్తి వేశ్య కదా, ఊరవతల ఎక్కడో ఒక గృహం కట్టుకుని ఉన్నదంట. వీళ్ళు తరుముతా ఉన్నప్పుడంట వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి వేశ్య ఇంట్లోకి వెళ్ళిపోయారనమాట. వేశ్య ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఈ యొక్క సైనికులు తరుముతా ఉంటే సైనికులు వెనకాల వస్తూ హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే వేగులు వారు ఆ యొక్క వెనకాలని తరుముతూ ఆ యొక్క సైనికులందరూ కూడా వెనకాల తరుముతూ ఉంటే వీళ్ళు ఆ యొక్క వేశ్య ఇంట్లోనికి వెళ్ళిపోయారనమాట. వేశ్య ఇంట్లోనికి పారిపోయినప్పుడు అక్కడ సైనికులందరూ కూడా ఈ యొక్క వేగుల వారిని వెంబడిస్తూ వస్తూ ఉండి ఆమె గృహం దగ్గరికి వచ్చారనమాట. వచ్చిన తర్వాత ఆమెను అడిగారంట, ఇక్కడ ఇద్దరు మనుషులు వచ్చారు కదా, నువ్వేమైనా చూసావా, ఇటు వెళ్ళటం కానీ నీ ఇంట్లోకి రావడం కానీ నువ్వు చూసావా అని ఆమెను అడిగితేనంట ఆమె అన్నదంట, నేను చూడలేదు. వెంటనే సమాధానం చెప్పిందంట. వెంటనే ఏమని చెప్పింది తెలుసా, గమ్ముని వాళ్ళ ఇంట్లో ఇద్దరు మనుషులను దాచేసింది. మనల్ని అడిగితే మనం గమ్ముని కంగారు పడుతూ ఉంటాము, నాకు తెలీదు అంటాం. మన ముఖంలోనే విచిత్రమైనటువంటి చిత్రాలు కనిపించేసి నిజాన్ని బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఆమె ధైర్యంగా చెప్పిందనమాట, నిజమే ఇద్దరు మనుషులు ఇటు వచ్చారు, నిజమే ఇటు వచ్చారు ఇద్దరు మనుషులు, కానీ ఇటు వచ్చారు, అటువైపు నుంచి అలా వెళ్ళిపోయారు, ఆ యొక్క గోడ దగ్గరికి వెళ్ళిపోయారు,
మీరు వెళ్ళి చూడండి, త్వరగా వెళ్తే మీరు వాళ్ళని పట్టుకోగలుగుతారు. ఆ గేటు మూసేయక ముందు మీరు అక్కడికి వెళితే గనక వాళ్ళని మీరు పట్టుకోగలుగుతారు, మన రాజ్యాన్ని కాపాడగలుగుతారు, మన రాజ్యం మీదకి వస్తున్నటువంటి దండెత్తి వస్తున్నటువంటి ఈ యొక్క ఆపద నుంచి మనల్ని తప్పించుకోగలుగుతాము. మీరు వెళ్ళి వాళ్ళని బంధించండి అని చెప్పిందంట. బంధించండి అని చెప్పింది. ఒక చిన్న కార్యము చేసింది. అక్కడ చిన్న కార్యాన్ని బట్టి ఈమె పరిశుద్ధుల యొక్క జాబితాలో లెక్కించబడింది అనమాట. ఆ వేగుల వారు పారిపోతుంటే వేగుల వారిని తన ఇంట చేర్చుకుందంట. తన ఇంట చేర్చుకుంది. ఎవరైనా సరే ఆకలితో వచ్చినా కానీ గిన్నెడు చన్నీళ్ళు ఇమ్మని వచ్చినా కానీ దేవుని పేరట వాళ్ళకి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనంట దేవుడు జ్ఞాపకం చేసుకుంటానంటున్నాడు కదా. ఏ వేగుల వారికి తమ ఇల్లునే ఇచ్చేసిందంట. ఈ యొక్క వేశ్య అయినటువంటి రాహాబు తన ఇల్లునే ఇచ్చేసింది, తన ఇంటినే ఇచ్చేసి తను అబద్ధం ఆడింది. అక్కడ అబద్ధం ఆడి ఇక్కడ ఎవరు లేరు అనేసి రాజద్రోహం చేసిందనమాట. అటువంటి ద్రోహం చేసిందని రాజుగారికి తెలిస్తే గనక ఆమెకి వెంటనే మరణశిక్ష విధిస్తారు. ద్రోహానికి వేరేటటువంటి శిక్ష ఏదీ లేదు, ఓన్లీ ఉరిశిక్ష మాత్రమే. అటువంటి ఉరిశిక్షకు కూడా ఆమె భయపడకోకుండా ఆ వేగుల వారిని తన ఇంట దాచిందంట. దాచి అక్కడ ఉన్నటువంటి సైనికులందరినీ కూడా త్రోవ తప్పేలాగా తన మాటలతో బలపరిచిందంట. తన మాటలతో మాయ చేసి ఆ త్రోవ తప్పిపోయేలాగా చేసిందనమాట. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారని తెలిసి ఒకవేళ వీళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చూసినా కానీ, ఇంట్లోనికి వచ్చేటప్పుడు వాళ్ళు చూసినా కానీ, ఆమె ఇంట్లో ఉన్నట్టు ఆమెకి చూసినా కానీ ఈమెకి వెంటనే మరణశిక్ష విధిస్తారు. కానీ అటువంటి ఇట్లకి దేనికి కూడా భయపడకోకుండా ఆమె ధైర్యముగా తన ఇంట చేర్చుకుందంట. దేవుని భక్తులైనటువంటి ఆ యొక్క వేగుల వారిని తన ఇంట చేర్చుకుందనమాట. 8వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఆ వేగుల వారు పండుకున్న పంపు వారు ఆమె ఉన్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లా, నేను యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టిననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. చాలమ్మ. ఇక్కడ ఏం మాట్లాడుతుందా? మీ వేగుల వారితోటి వాళ్ళ పనుకోకముందే వాళ్ళ దగ్గరికి వెళ్ళిందనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుందనమాట. యెహోవా బిడ్డలని మీరు నాకు తెలుసు, మీరు ఎటువంటి ఘన విజయాలు సాధించారో నాకు తెలుసు, ఈ దేశముని మా దేశముని దేవుడు మీకు ఇస్తున్నాడని నాకు తెలుసు, మాకు భయము పుట్టినని తెలుసు, మా పితరులు చెప్తుండగా మేము విన్నాము, మేమందరము కూడా ఎన్నో మీరు ఘనకార్యాలు చేశారు, రాజుల సహితము మీరు నశింప చేస్తూ హతమారుస్తూ వాళ్ళని నరుక్కుంటూ వచ్చేస్తున్నారు, మాకు తెలుసు, ప్రతి విషయము కూడా తెలుసు, మీరు సింహోనును ఓగోనును కూడా మీరు ఎలాగ చేసేతారో అటువంటి రాజులను కూడా చంపేశారు, మీరు ఎలా చేసేతారో నాకు తెలుసు, మీ దేవుడు గొప్పవాడు, మీరు దేవుని బిడ్డలని నాకు తెలుసు, అందుకే మీకు నేను ఆశ్రయం ఇచ్చాను, అందుకే మిమ్మల్ని నేను కాపాడాను, మీరు ఈ దేశాన్ని స్వాధీనపరుచుకుంటారు, ఈ దేశము దేవుడు మీకు ఇస్తాడు అని నాకు ముందుగానే తెలుసు అన్నదంట. ఇవన్నీ ఎలా తెలిసినాయి ఆమెకి? ఇవన్నీ ఎలా విన్నది అంటే కనుక ఎవరో చెప్తుంటే విన్నదంట, తన పూర్వీకులు వాళ్ళు కూడా చెప్తుంటే విన్నదంట. యెహోవా దేవుడు ఐగుప్తు దేశం నుంచి నడిపించుకొచ్చాడు, ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరినటువంటి నేల మీద ఎలా నడిపించుకొచ్చాడో మీ దేవుడు నాకు తెలుసు, మీ దేవుడు గొప్పవాడు, రాజుల సహితము నరికివేస్తూ వస్తున్నటువంటి దేవుడని మా ఊరంతా కూడా తెలుసు, అందుకే మా రాజు లాబాను సహాయం అడుగుతాడు కదా మా దేశాన్ని రక్షించుకోవడానికి, కానీ ఇప్పుడు మీరు మమ్మల్ని రక్షించడానికి, మీరు ఈ రాజ్యమును మీరు స్వాధీనం చేసుకున్నప్పుడు, ఈ రాజ్యంలోనికి మీరు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటుంది అనమాట. 11వ వచనం చదువుకుందామండి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోవును, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. చాలండి.
ఇవి విషయాలన్నీ విన్నప్పుడు కూడానంట వాళ్ళ గుండెలంట పగిలిపోయినాయి అన్నమాట. పగిలిపోయి దేవుడు గొప్పవాడు, ఆకాశం అందు ఉన్నాడు, భూమి అందు ఉన్నాడు, మీ దేవుడు అద్భుత కార్యాలు చేసేటటువంటి దేవుడు, మీ దేవుడు ఖచ్చితంగా ఈ దేశాన్ని మీకు ఇచ్చేస్తాడు అని నాకు తెలుసు అనేసి ఆమె వాళ్ళకి ఉపకారం చేసిందనమాట. ఉపకారం చేసింది 12వ వచనంలో, నేను మీకు ఉపకారం చేసేదని గనక మీరు నా తండ్రి ఇంటికి కూడా ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇవ్వండి అంటుంది. తను రక్షింపబడటమే కాకుండా తన తండ్రి ఇంటి వారిని రక్షించమంటుంది, తన అన్న తమ్ములను రక్షించమంటుంది, తన అక్క చెల్లెలను రక్షించమంటుంది. మీరు ఎలాగా ఈ దేశాన్ని స్వాధీనపరిచేసుకుంటారు కాబట్టి, ఈ దేవుడు ఎలాగ ఈ దేశాన్ని మీకు ఇచ్చేస్తాడు కాబట్టి నా కుటుంబాన్ని రక్షించండి. మీరు ఈ దేశంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని రక్షించండి అంటుంది. ఈవిడెవరో తెలుసా? అన్యురాలు, మొట్టమొదటి అన్యురాలండి ఈవిడ. మనం ఎవరము? మనందరము కూడా అన్యులమే కదా. అన్యుల నుంచే దేవుడు రక్షించుకున్నాడు. మొట్టమొదటిగా అన్యురాలుగా ఈముంది, రక్షింపబడింది. దేవుడు అందుకే విశ్వాసుల జాబితాలో ఈమెని లెక్కించాడనమాట. వీళ్ళు అశూరేతుల దేవతలను పూజించేవారనమాట, చంద్ర దేవతలను పూజించేటటువంటి వారనమాట. ఇటువంటి భయంకరమైనటువంటి అన్యులైనటువంటి వీళ్ళను రక్షించటానికి, వీళ్ళ దేశాన్ని అంతటిని కూడా దేవుడు నాశనం చేసేస్తాడు, దేవుడు స్వాధీనపరిచేసుకుంటాడు. ఈ దేశం మీద నుంచే కానాను వెళ్ళాలి కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా అనేసి ఆమె ముందుగానే గుర్తించి దేవుణ్ణి తన ఇంట చేర్చుకుందంట. దేవుణ్ణి చేర్చుకుంది, తన ఇంటికి రక్షణ కలుగు చేసుకుంది, తన కుటుంబాన్ని కూడా రక్షించుకుందంట. రక్షించుకుని రక్షించుకుని వాళ్ళని సహాయం అడుగుతుందంట. మీరు ఈ దేశంలోకి వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అంటుంది. 16వ వచనం చదువుకుందామండి. ఆమె మిమ్మును తరమబోయిన వారు మీకెదురుగా వచ్చేదరేమో, మీరు కొండలకు వెళ్ళి మేము తరగబోయే వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దాగియుండుడి, తర్వాత మీ త్రోవన వెళ్ళుడని ఆమెతో అనగా, ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చేవారము గనుక మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమై మేము నిర్దోషులమగునట్లు మేము మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఎర్రని దారము కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నతమ్ములను, నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకుని చాలం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ ఏమంటున్నారంటే, మేము ఇక్కడికి వచ్చామనే విషయము నువ్వెవరికి కూడా చెప్పినట్లయితే కనుక నీకు ప్రాణహానికి మేము ప్రమాణము కాదు, మేము కాదు, నువ్వే దానికి హాని చేసుకున్నట్లు, నువ్వే దాన్ని కుటుంబాన్ని హతమార్చుకున్నట్లు అనేసి వాళ్ళు అక్కడ సమాధానం ఇచ్చారనమాట. నిన్ను నీ కుటుంబాన్ని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటాము అనేసి ఇమ్మీడియట్లీగా వాళ్ళు సమాధానం చెప్పారనమాట. మేము యెహోషువని అడిగి సమాధానం చెప్తాము, ఎందుకంటే మా నాయకుడు యెహోషువ కదా, మేము యెహోషువ నిర్ణయం తీసుకోవాలి అనేసి చెప్పుకోకుండా ఈమె మాకు సహాయం చేసింది కనుక ఈమెకి సహాయం చేయాలి, ఈమెని రక్షించాలి, ఈమెని కుటుంబాన్ని కాపాడాలి అనేసి వాళ్ళు ఏం చేశారంటే కనుక ఈమెకి వెంటనే సమాధానం ఇచ్చారనమాట. నువ్వు నీ కిటికీకి ఎర్రటి దారము కట్టి ఉంచు, మేము ఈ దేశమును స్వాధీనపరుచుకున్నప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఏ హాని కలగకోకుండా మేము నీ కుటుంబాన్ని రక్షిస్తాము, అదే ఆనవాలు అనేసి తన తండ్రి కుటుంబాన్ని, తన అక్క చెల్లెల కుటుంబాన్ని, తన అన్నతమ్ముల కుటుంబాన్ని కూడా కాపాడుతాను అనేసి వాళ్ళు అక్కడ వాగ్దానం ఇచ్చినట్లుగా కనిపిస్తుంది అనమాట. అయితే వెంటనే ఆమె ఇమ్మీడియట్లీగా తన అన్నతమ్ములను, తన తల్లిదండ్రులు అందరినీ కూడా తన గృహంలోకి చేర్చేసుకుందనమాట. తన ఇంటిలో చేర్చేసుకుని దేవుడు స్వాధీనపరుచుకుంటాడు, దేవుని ఈ దేశాన్ని అంతటినీ కూడా సొంతం చేసేసుకుంటాడు. ఇప్పుడు రావచ్చు, 2 నెలల తర్వాత రావచ్చు, ఎప్పుడు వస్తుందో తెలియదు ఆ దినము అనేసి ఆమె వెంటనే తన ఇంటినంతటిని కూడా రక్షించుకుందనమాట. రాహాబు తీసుకున్నటువంటి చిన్న నిర్ణయం ద్వారా దేవుడు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. దేవుని బిడ్డలకి సహాయం చేయటం వల్ల దేవుడు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు కదా. వేగుల వారికి సహాయం చేసింది, వేగుల వారిని ఇంట చేర్చుకుంది కాబట్టి, దేవుని బిడ్డలనే తన ఇంట చేర్చుకుంది కాబట్టి
దేవుడు తన కుటుంబాన్ని రక్షించాడు, తన కుటుంబం అంతటి కూడా రక్షణ కలుగు చేశాడనమాట. చిన్న నిర్ణయం ద్వారా మన కుటుంబాలు రక్షణలోకి నడిపింపబడతాయి. చిన్న నిర్ణయం తీసుకోవడం ద్వారా మనము దేవునిలో ఇంకా ఎక్కువగా బలపడతా ఉంటాము. ఎన్నో వాగ్దానాలు చేసేస్తూ ఉంటాము, దేవునికి ఎన్నో వాగ్దానాలు చేసేస్తూ ఉంటాము. నేను ఈ సందులో ఎక్కువగా వాడబడాలి తండ్రి అని, ఎక్కువగా వాడబడాలి, ఎక్కువగా పాటలు పాడాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి దేవా, ఈ దినాన్ని నీ సందుకు వస్తున్నాం కదా, మాతో మాట్లాడండి తండ్రి, మమ్మల్ని దర్శించండి రాజా, మాతో మాట్లాడండి అనేసి ఎన్నో వాగ్దానాలు చేసేస్తూ ఉంటాం దేవుడికి. కానీ వాగ్దానము చేసినటువంటి మనము ఆయనకి సమీపముగా ఉంటున్నామా? దేవుణ్ణి వాడుకో అంటున్నాము, కానీ ఆయన వాడుకునే సమయంలో ఆయనకి నువ్వు దగ్గరగా ఉంటున్నావా లేదా? దగ్గరగా జీవిస్తున్నావా లేదా? దేవుడు నీతో మాట్లాడడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు, కానీ ఆయన మాటను నువ్వు శ్రద్ధగా వినడానికి మనం సిద్ధముగా ఉన్నామా? ఆయన మాటకు లోబడడానికి దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు కదా. దేవుడు మనము అడిగితే దేవుడు ఎలా అయితే పలుకుతాడో, దేవుడు మనల్ని అడిగితే మనము కూడా పలికేవారిగా ఉండాలన్నమాట. ప్రభువా నేను సిద్ధము, ప్రభువా నువ్వు ఎప్పుడైనా సరే ఎక్కడికి పిలిచినా కానీ నేను సిద్ధముగా ఉన్నాను అనేసి దేవుని మాటకి పలికేవారిగా మనం ఉండాలనేసి ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా చిన్న నిర్ణయము ఒక జీవితాన్ని మార్చేస్తూ ఉంటుందన్నమాట. చిన్న నిర్ణయము ద్వారా అబిగేలు కూడా తన కుటుంబాన్ని రక్షించుకుందనమాట. దావీదు వీరుడు, శూరుడు, యుద్ధాలను జయించినటువంటి వాడు. అటువంటి దావీదుని ఆ యొక్క రాజు 1 సమూయేలు 25వ అధ్యాయంలో 1 సమూయేలు 20వ అధ్యాయం 10వ వచనం. నాబాలు దావీదు ఎవడు, యెషయ కుమారుడు ఎవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. చాలు. ఇక్కడ లాబాలు ఏమంటున్నాడంటే, దావీదు ఎవడు, యెషయ కుమారుడు ఎవరు అని అడుగుతున్నాడు. ఎందుకంటే దావీదు తన కుటుంబానికి మేలు చేశాడు, తన్ని రక్షించాడు, తన ఆస్తిని కాపాడాడు, తన గొర్రెల్ని కాపాడాడు, తనకున్నటువంటి దాసులను కాపాడాడు. అటువంటి దావీదు ఎవడు నాకు తెలీదు, యెషయ కుమారుడు ఎవరు నాకు తెలీదు అనేసి నాబాలు చెప్తున్నాడు. నాబాలు మాటకు అర్థం మూర్ఖుడు, దుర్మార్గుడు అంట. మూర్ఖుడైనటువంటి ఈమె యొక్క భార్య, ఈ యొక్క అబిగేలు చాలా తెలివైనది, దీనురాలు, అయినటువంటి ఆమె ఒక నిర్ణయం తీసుకుందనమాట. ఆ నిర్ణయం ద్వారా తనకున్నటువంటి బిడ్డలందరినీ కూడా రక్షించుకున్నది. దావీదుకి ఈ మాట చెప్పిన వెంటనే చాలా కోపం వచ్చేసిందంట. దావీదు కోపం వచ్చేసింది. గొర్రెబొచ్చు కత్తిరించినటువంటి సమయంలో, అంటే ఫంక్షన్ జరుగుతుందనమాట. అటువంటి ఫంక్షన్ సమయంలోనూ మీరు గొర్రెలను వధిస్తున్నారు కదా, మేకలను వధిస్తున్నారు కదా, మాకు కొంచెం మాంసం పంపండి అనేసి దావీదు 10 మంది యొక్క సైనికులను యొక్క లాబాల దగ్గరికి పంపిస్తాడనమాట. పంపించి మాకు మాంసం పంపించండి అనేసి నాబాలను అడిగినప్పుడు నాబాలు అంటాడు, దావీదు ఎవడు, యెషయ కుమారుడు ఎవడు నాకు తెలీదు. మేము ఈ యొక్క గొర్రెబొచ్చు కత్తిరించి కొరకు నేను వధించిన మాంసంను తీసి నేను బొత్తిగా ఎరగని వానికి ఇత్తునా అన్నాడనమాట. ఇత్తునా అన్నాడు అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనక్కి తిరిగి త్రోవ పట్టుకుని పోయినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఆ మాట చెప్పగానే వెంటనే దావీదు యొద్దకు వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయి నువ్వెవరో తెలియదు అంటున్నారు, మీ తండ్రి గారు ఎవరో తెలియదు అంటున్నాడు, మనం చేసినటువంటి మేలంతా కూడా మరిచిపోయాడు అనేసి అక్కడ చెప్పినప్పుడు దావీదుకి చాలా కోపం వచ్చేసి యుద్ధమునకు కత్తులన్నీ కూడా రెడీ చేసేసుకున్నాడు అనమాట. ఒక సైన్యములన్నిటినీ కూడా యుద్ధమునకు రెడీ చేసేసి సైన్యములంతటినీ కూడా 2000 మంది పైగా చాలామంది సైనికులందరినీ కూడా అక్కడ యుద్ధానికి రెడీ చేసేసి యుద్ధము చేద్దాం, మగపిల్లవారే లేకోకుండా అక్కడ హతము చేసేద్దామనేసి వీళ్ళ నిర్ణయం తీసుకున్న వెంటనేనంట అబియేలుకు ఆ యొక్క ఉన్నటువంటి అక్కడ
పనివారు వచ్చి మాట్లాడుతున్నారంట, మూర్ఖుడైనటువంటి నీ భర్త దావీదు దూతలను పంపించాడు. దావీదు దూతలను పంపించినప్పుడు అక్కడ అవమానం చేసి నేను మీకు ఇవ్వను మాంసాన్ని, మీరు మీకు నేను ఇవ్వను అనేసి వాళ్ళని అవమానపరిచి పంపించేశాడు అనేసి అబిగేలు చెప్పినప్పుడు అబిగేలు అన్నదంట, నా భర్త మూర్ఖుడు, నాకు తెలుసు నా భర్త త్రాగుబోతువాడు, నాకు తెలుసు, కానీ ఈ విషయము నా భర్తకి చెప్పకండి. నేను వెంటనే ఆమె నిర్ణయం తీసుకుందనమాట. పనివారు అంటున్నారు కదా, మాకెంతో సహాయం చేశాడు దావీదు, మా గొర్రెల్ని కాపాడాడు, మమ్మల్ని కాపాడాడు, మాకెంతో సహాయం చేసినటువంటి దావీదు కేవలం ఏమడిగాడు? కొంచెం మాంసాన్నే కదా అడిగాడు, మాకు మా సైనికులకి కొంచెం మాంసాన్ని పంపించమని అడిగాడు. కానీ ఇక్కడ నాబాలు మూర్ఖముగా సమాధానం చెప్పాడు, మూర్ఖముగా తిట్టివేసి వాళ్ళని పంపేశాడు అన్నప్పుడు ఈ అబిగేలు తన భర్తను అన్నది తాగినటువంటి మొత్తులో ఉన్నాడు, ఏమీ తెలియనటువంటి మొత్తులో ఉన్నాడు, మూర్ఖుడు గనక నా భర్తకి విషయాన్ని చెప్పకండి అనేసి అప్పటికప్పుడే ఆమె ఒక నిర్ణయాన్ని తీసుకుని ఆమె వెంటనేనంట వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి పనివారినందరినీ కూడా ముందుగా పంపించి 18వ వచనం చదువుకుందామండి. అందుకు అబిగేలు నాబాలుతో ఏమని చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారస తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికలు గల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలను 200 అంజురపు అడలను గార్ధబలం మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి. చాలమ్మ, ఇక్కడ ఇవన్నీ కూడా సిద్ధపరిచేసిందనమాట. 200 రొట్టెలను, మేకలను, గొర్రెలను, అంజూరు పడులను గార్ధభవం మీద వేయించి వాళ్ళకి ఆహారాన్ని తీసుకువెళ్తుందనమాట. తను అడిగింది కేవలం మాంసాన్నే అడిగితే ఈమె ఇవన్నీ కూడా సిద్ధపరిచేసి తీసుకువెళ్తా ఉందనమాట. ముందుగా తన యొక్క పనివారిని పంపించిందనమాట. పనివారిని పంపించి మీరు ముందుగా వెళ్ళండి, నేను వెనకాల వస్తానన్నప్పుడు దావీదు అంటాడు కదా 21వ వచనంలోను, అంతకు మునుపు దావీదు లాబానుకు కలిగిన దాని అంతటిలో ఏదీ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తిని అంతటిని కూడా వ్యర్థముగా కాయిచు వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడు అంటున్నాడు. దావీదు ఉపకారం చేశాడు, అక్కడ లాబాలు ఏం చేశాడు? అపకారము చేశాడు అనమాట. తన ఆస్తిని నేను కాపాడాను, తన అరణ్యములో ఉండి వ్యర్థముగా నేను తన ఆస్తిని కాపాడాను, తన గొర్రెల్ని కాపాడాను, తన పనివారిని కాపాడాను, నేను ఉపచారము చేశాను, నాకు అపకారము చేశాడని చాలా కోపంతో రగిలిపోతున్నటువంటి సమయంలోనూ ఈ యొక్క లాబాను యొక్క భార్య అబిగేలు వచ్చిందనమాట. అబిగేలు వచ్చి దావీదుని కనుగొని నా ఏలిన వాడైనటువంటి వాడా అనేసి ఆమె 23వ వచనం చదువుకుందామండి. అబిగేలు దావీదును కనుగొని గార్ధభవం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములను పట్టుకుని ఇట్లా నేను నా ఏలిన వాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురైన నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకించుము. చాలండి. అయితే ఆమె వెంటనే అబిగేలు దావీదును కనుక్కుని గార్ధభవం నుండి దిగి త్వరగా ఆమె ఏం చేసింది? సాష్టాంగ నమస్కారము చేసిందనమాట. ఆమె పాదముల మీద పడిపోయింది. ఆమె పాదల మీద పడిపోయి నేను నీ దాసురాల్ని కనుక నా భర్త చేసినటువంటి తప్పులన్నీ కూడా క్షమించు, నేను చేసినట్లుగా నన్ను భావించి నన్ను క్షమించు, నా భర్త చేసినటువంటి దాన్ని అంతటిని కూడా క్షమించి నన్ను ఈ యొక్క ఉగ్రత నుంచి తప్పించు, నా కుటుంబాన్ని కూడా కాపాడు, నా కుటుంబం మీదకి ఇటువంటి ఉగ్రత రానవకు, యెహోవా జీవము తోడు, నిన్ను యుద్ధమునకు దేవుడే ఆపియున్నాడు అనేసి అక్కడ అబిగేలు మాట్లాడినట్లుగా చూస్తున్నామన్నమాట. అబిగేలు సాష్టాంగ నమస్కారము చేసి దావీదును బతిమాలికుందనమాట. దావీదును వేడుకుంది. తను తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా దావీదైతే అక్కడ ఉన్నటువంటి మగపిల్లలందరినీ కూడా నేను ఇప్పటికిప్పుడు హతమార్చేస్తాను, ఒక్క మగవాడైనట్టు లేకోకుండా
చేయకోకుండా నేను మొత్తం ఆ ఇంటి వారిని అందరినీ కూడా నేను నాశనం చేసేసి హతము చేసేస్తానని నిర్ణయం తీసుకున్నప్పుడు ఈమె వెంటనే ఇమీడియట్గా ఒక నిర్ణయం తీసుకుని దావీదును కనుగొని ఆమెకి సాష్టాంగ నమస్కారం చేసి తన కుటుంబాన్ని రక్షించుకుంది, తన రాజ్యాన్ని రక్షించుకుంది, తన యొక్క భర్త చేసినటువంటి తప్పిదము నుంచి తన భర్తను తప్పించింది. ఇది దావీదు ఉపకారం చేశాడు కదా, ఉపకారానికి లాభాలు, అపకారము చేశాడు కనుక యెహోవా అతన్ని మొత్తినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. చేసినటువంటి ఉపకారానికి ప్రతీకారము చేయకోకుండా అపకారం చేశాడు కనుక దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. దేవుడు జ్ఞాపకం చేసుకుని తాగిన మొత్తులో అలా మాట్లాడేశాడు. తర్వాత ఇదంతా జరిగిపోయిన తర్వాత ఈ యొక్క దావీదుతో మాట్లాడిన తర్వాత ఈమె వెళ్ళిపోయి భర్తతోటి తాగినటువంటి మొత్తునంతటిని కూడా దిగిపోయిన తర్వాత విందు చేసుకున్న తర్వాత తన విందు చేసుకుని తాగినటువంటి మొత్తం అంతా దిగిపోయిన తర్వాత పొద్దున్నే తన భార్య మాట్లాడుతుందనమాట. నిన్న జరిగిందంతా ఇది ఇలా జరిగింది, ఈ దావీదు ఇలాగా మన మీదకి రాబోచుండగా నేను ఆపను అనేసి చెప్పునమాట. అప్పుడు తన గుండెలు పగిలిపోయినాయి అన్నమాట. శిలవలే బిగిసిపోయాడనమాట. సెలవలే బిగిసిపోయి గుండెలు పగిలిపోయి లాభాన్ అంటున్నాడు కదా, వెంటనే ఇంకా బిగిసిపోయాడనమాట భయముతోటి. తర్వాత 10 దినములైన తర్వాత దేవుడైనటువంటి యెహోవా అతన్ని మొత్తిన తర్వాత తను చనిపోతాడనమాట. ఎందుకంటే ఉపకారానికి అపకారం చేశాడు, దేవుని బిడ్డలకి అపకారం చేశాడు గనక, దావీదుకి తోడై ఉన్నాడు గనక ఈ అపకారాన్ని దేవుడు సహించుకోకుండా దేవుని బిడ్డలనే దూషించారు గనక లాభాలను దేవుడు మొత్తినట్లుగా మనకు కనిపిస్తుంది. అక్కడ ఒక స్త్రీ ఒక నిర్ణయం తీసుకుంది, తన కుటుంబాన్ని రక్షించుకోవాలని. రాహాబు స్త్రీ ఎలా అయితే నిర్ణయం తీసుకుందో, ఒక చిన్న నిర్ణయం ద్వారా దేవుడు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఒక చిన్న నిర్ణయం ద్వారా లాభాలు తన యొక్క దేశాన్ని అంతటిని కూడా, తనకున్నటువంటి బిడ్డలందరినీ కూడా రక్షించుకుంది. ఒక చిన్న నిర్ణయం ద్వారా మన జీవితాలు మారిపోతూ ఉంటాయి అన్నమాట. సమయమందును అసమయమందును కూడా దేవునికి స్తుతులు చెల్లించేవారిగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మనం తీసుకునేటటువంటి నిర్ణయము ఉపకారం ఉందా లేదా అపకారముతో తీసుకుంటున్నామా ఏంటా అనేది మనం ఆలోచించుకుని మనం తీసుకునేటటువంటి నిర్ణయము దేవుని కొరకు ఉపయోగపడే నిర్ణయముగా తీసుకోవాలి. ఆ రీతిగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక నిర్ణయం తీసుకున్నటువంటి ఈమె తన కుటుంబాన్ని రక్షించుకున్నది. ఆ యొక్క విశ్వాసుల జాబితాలోకి లెక్కింపబడింది. ఈమెమి యుద్ధాలు చేయలేదు, విజయాలు సాధించలేదు, ఆ యొక్క ఘన విజయాలు సాధించలేదు, కానీ ఒక చిన్న నిర్ణయం తీసుకుని వేగుల వారిని తన ఇంట చేర్చుకోవడం వల్ల తను రక్షింపబడింది, తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఆ రీతిగానే మనం రక్షింపబడితే సరిపోతుందా? మన కుటుంబం కూడా రక్షింపబడాలి, మన భర్తలు రక్షింపబడాలి, మన భార్యలు రక్షింపబడాలని నువ్వు ఆశతో ఉన్నట్లయితే కనుక నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా నీ కుటుంబము రక్షిస్తాడు దేవుడు. నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా నిన్ను హెచ్చైనటువంటి స్థితిలో ఉంచుతానంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు అన్నీ కూడా లెక్కించాడు. ఇక్కడ ఏ విజయాలు సాధించారో, ఎటువంటి ఘన విజయాలు సాధించారో, ఎవరు ఏ రీతిగా ఉన్నారో, పాపములో ఉన్నటువంటి వారిని పాపముతోటి, ఏ వృత్తిలో ఉన్నటువంటి వారిని ఆ వృత్తితోటి దేవుడు ఎగ్జిట్గా అలాగా పరిశుద్ధాత్మ ద్వారా రాయించాడు. మనము కూడా అలాగా ఉండగలుగుతున్నామా లేదా? పరిశుద్ధాత్మతోటి మనము నింపబడుతున్నామా లేదా? మన కుటుంబాన్ని రక్షించుకోవాలనే ఆశతో ప్రార్థనతోటి ఎదురు చూస్తున్నామా లేదా? కేవలము నన్ను వాడుకో అంటే దేవుడు వాడుకోడు. దేవుడు పిలిచినప్పుడు మనం సిద్ధముగా ఉండాలి. మనం ప్రార్థన చేసి, దేవా ఇదిగో నేను నీ కొరకు వేచి ఉన్నాను తండ్రి అనేసి నువ్వు ఎప్పుడైతే ఈ అబిగేలు ఎలా అయితే సాష్టాంగ నమస్కారము చేసి, దేవుని బిడ్డ గనక సాష్టాంగ నమస్కారము చేసి ఆమె ప్రార్థించింది, వేడుకుంది, తను రక్షించుకుంది, తన కుటుంబాన్ని రక్షించుకుంది. మనము కూడా సాష్టాంగ నమస్కారము చేసి దేవుని సందులో గోజాడినప్పుడు, దేవుని సందులో ప్రార్థించినప్పుడు అనేకమైనటువంటి గొప్ప కార్యాలను చూడగలుగుతాము, గొప్ప విజయాల్ని చూడగలుగుతాము. ఈ రాహాబు
స్త్రీ ద్వారా మనము మన ఇంటికి రక్షణ తెచ్చేవారుగా దేవుడు లెక్కించాడు కదా. అటువంటి స్త్రీలుగా మనం ఉంటున్నామా లేదా, మన కుటుంబాన్ని రక్షించుకుంటున్నామా లేదా ఒకసారి మనం పరిశీలించుకుందాము. దేవుని యొక్క కృప మనకి తోడయండి నడిపించి ఆయన యొక్క సన్నిధి కాంతి ప్రకాశింపచేసేటట్లుగా మనం రక్షింపబడుతూ అనేక మందిని రక్షించడానికి, అనేక మందిని దేవుని సందులో నడిపించడానికి, అనేక మందిని వెలిగించడానికి మనం ఒక మాదిరికరంగా నిలబడాలి. ఒక మాదిరికరంగా దేవుని సందులో నిలబడినప్పుడు నిన్ను ఒక గొప్ప జనముగా దేవుడు నిలబెట్టుకుంటాడు. అటువంటి కృపా ధన్యత దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి నడిపించును గాక. ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు మన విడికిల్లో ఫలింపచేయును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చేపలు కూడా దేవుని వెంబడిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి వేశ్య అనే రాహాబు కుటుంబాన్ని ఎలా తీర్చిదిద్ది కట్టుకున్నదో ఆమె ఒకటే అంటుంది, అనేక మంది అక్కడ అవిధేయులు ఉన్నారు, ఈమె వేశ్యగా కనిపిస్తూ ఉంది. అయితే ఆమె వేశ్యగా ఉన్నప్పుడు చాలా మనసు బాధ, వేదన, అనేకమైన సమస్యలు, నెమ్మది లేకపోవటం, అనేకమైనటువంటి బాధతో ఉంటుంది. అయితే ఆమె అక్కడ ఒక మాట చూస్తే సమాధానముతో వచ్చిన వారిని చేర్చుకున్నదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధానంగా కలిగి మనం ఎప్పుడైతే దేవునితో ఉండగలుగుతామో, మనుషులతో ఉండగలుగుతామో, అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు, ఆలోచనలు మన మనసులో మెదులుతూ ఉంటూ వాటి ప్రకారం మనం నడగలుగుతాం. అందుకే మన జీవితాల్లో మొట్టమొదటగా కావాల్సింది ఏంటంటే సమాధానము అనే విత్తనం కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. చక్రి వాళ్ళ అమ్మగారికి అనారోగ్యంగా ఉంది, దయచేసి ప్రార్థించండి. అలాగే తమ్ముడు సింహం అమ్మాజీ గారు, బాబురావు అమ్మాజీ గారు సింహానికి మెక్డానల్డ్స్లో ఉద్యోగం దొరికింది. అందువలన దేవుడు వాళ్ళ కుటుంబాలు చేసిన మేలుని బట్టి కుమారుడు 3 పిల్టీలు వేసి పడిపోయినప్పటికీ కాలు ఒకటే మాత్రం విరిగింది. ఆయన మైకిల్ జాక్సన్లో పడిపోయాడంట. అయినప్పటికీ దేవుడు కాపుదలు ఇచ్చాడు, ఇప్పుడు మంచిగా నడుస్తున్నాడని. అలాగే భార్య ఇక్కడికి రావడానికి దేవుడు కృప చూపించాడని అన్ని విధాలుగా దేవుని సంఘానికి స్వీట్లు తీసుకొచ్చారు. తమ్ముడు దిలీప్ ఇక్కడ డోర్ తీయగానే అందరికి ఇస్తాడు, దయచేసి తీసుకోండి. అలాగే ప్రశాంతి గారి చెల్లి కొడుకు ఏలియా అనారోగ్యంగా ఉండి ఐసీయూలో ఉన్నారు. ఇప్పుడైతే ఎలా ఉన్నారో తెలియదు, కానీ ఆ బిడ్డ కోసం ప్రార్థించండి తప్పకోకుండా. మీరు అందరూ ప్రార్థించి ఈ విషయాలన్నిటి కోసం అనుదినము మీరు భారం కలిగి ప్రార్థించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎందుకింత ప్రేమ నా పైన యేసయ్యా, వివరించలేను నేను నీ మంచి ప్రేమను. ఎందుకింత ప్రేమ నా పైన యేసయ్యా, వివరించలేను నేను నీ మంచి ప్రేమను. నన్నా నీవు కోరుకున్నది నీ సన్నిధిలో నిలువబెట్టినది. చప్పట్లు కొడదాం. నన్నా నీవు కోరుకున్నది నీ సన్నిధిలో నిలువబెట్టినది. ఎందుకింత ప్రేమ నా పైన యేసయ్యా, వివరించలేను నేను నీ మంచి ప్రేమను. ఎందుకింత ప్రేమ నా పైన యేసయ్యా, వివరించలేను నేను నీ మంచి ప్రేమను. పురుగు వంటి దానను, మూర్ఖురాలను నేనేనయ్యా, పనికి రాని దానిగా నీచురాలినై బ్రతుకుతున్నానయ్యా. పురుగు వంటి దానను, మూర్ఖురాలను నేనేనయ్యా, పనికి రాని దానిగా నీచురాలినై బ్రతుకుతున్నానయ్యా. నువ్వు ముందుగా ఎరిగి ఉన్నావు, కానీ నీవు ముందుగా ఎరిగి ఉన్నావు. ఈ గొప్ప కార్యము జరిగించావయ్యా, ఈ గొప్ప కార్యము జరిగించావయ్యా.
రక్షణ ఇచ్చావు, పరిశుద్ధపరచావు. రక్షణ ఇచ్చావు, పరిశుద్ధపరచావు. నన్నా నీవు ఎన్నుకున్నది నీ సన్నిధిలో నిలువబెట్టినది. చెప్పలు కొడదాం. నన్నా నీవు ఎన్నుకున్నది నీ సన్నిధిలో నిలువబెట్టినది. ఎందుకింత ప్రేమ నా పైన యేసయ్యా, వివరించలేను నేను నీ మంచి ప్రేమను. ఎందుకింత ప్రేమ నా పైన యేసయ్యా, వివరించలేను నిన్ను నీ మంచి ప్రేమను. నా కరలో మనుషుల వైపు చూస్తున్నానయ్యా, తీర్చుతారనే భ్రమలో బ్రతుకుతున్నానయ్యా. నా కరలో మనుషుల వైపు చూస్తున్నానయ్యా, తీర్చుతారనే మాయలో నేనున్నానయ్యా. నీవు ముందుగా ఎరిగి ఉన్నావు, కానీ నీవు ముందుగా ఎరిగి ఉన్నావు. హక్కున చేర్చావు, అక్కర తీర్చావు. హక్కున చేర్చావు, అక్కర తీర్చావు. నన్నా నీవు కోరుకున్నది. చెప్పడు కొడదాం. నీ సన్నిధిలో నిలువబెట్టినది. నన్నా నీవు కోరుకున్నది నీ సన్నిధిలో నిలువబెట్టినది. నన్నా నీవు కోరుకున్నది నీ సన్నిధిలో నిలువబెట్టినది. హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడి తలలో వంచినట్లయితే ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఇదిగో నేను ఇంతవరకు నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో నీచులమైన మమ్మల్ని తండ్రి, పురుగు వంటి మమ్మల్నైనా, పనికిరాని మమ్మల్ని తండ్రి నువ్వు ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని ప్రభువా, నీ సమాధానకర్తమైనటువంటి నీ సమాధాన మార్గంలో, నీ నిత్య జీవ మార్గంలో నడవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఇంతవరకు నీ కుమార్తెని నిలవబెట్టుకుని మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. మా జీవితాలన్నిటిలో కూడా మా కుటుంబం చాలా ప్రాముఖ్యం ప్రభువా. కుటుంబాన్ని కట్టుకునే కృపను, కుటుంబంలో అందరినీ రక్షించుకునే కృపను, నేను నా కుటుంబము నీ యందు మాత్రమే ఆనందిస్తామని అతిశయించే కృపను బిడ్డలందరికీ దయచేయమని అడుగుచున్నాను. నీ బిడ్డలందరూ తలలు వంచారు ప్రభువా. ఏ అక్కరతో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ అనారోగ్యంలో ఉన్నారో, ఏ అవసరతలో ఉన్నారో ప్రభువా, నువ్వు చూచుచున్న దేవుడు. వారి హృదయాల ఆలోచనలన్నీ ఎరుగున్న దేవుడు ప్రభువా. అంతరంగంలో ఉన్న ప్రతి సమస్యను ప్రభువా నువ్వు తొలగించమని అడుగుచున్నాను. దేవా, నీ బిడ్డలు ఏదైతే కోరుకుంటున్నారో ప్రతిదీ మేలుకరంగా బిడ్డల జీవితాల్లో వాళ్ళ కుటుంబంలో జరిగించి మీరు మహిమ పొందుకోమని అడుగుచున్నాను తండ్రి. ప్రార్థన చదివారు ప్రభువా, ప్రతి ఒక్కరికి సహాయాన్ని అనుగ్రహించండి ప్రభువా. అలాగే తండ్రి, ఎవరు అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళు లేవనెత్తండి ప్రభువా. అప్పుల భారాలు ఉన్న విడుదల కలిగించండి. ఐడియల్ సమస్యలు ఉన్న వారికి ఐడియల్ అవ్వడానికి సహాయం దయచండి. వేదాల సమస్యలు ఉన్న వారికి వేదాల సమస్యల నుంచి విడుదల కలిగించండి. ఎవరైతే తండ్రి కుటుంబంలో ఎంతమంది అయితే తండ్రి బలహీనతల్లో ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డని లేవనెత్తమని అడుగుచున్నాను. ఏ అక్కరతలు అవసరతలు ఉన్నారు ప్రతి అవసరతను తీర్చినైనా నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాను ప్రభువా. ఆకలి దప్పుల్లో ఉన్న వాళ్ళకి, వస్త్రాలు లేని వారికి, ఇరుకుల్లో ఉన్న వారికి, ఇబ్బందుల్లో ఉన్న వారికి ప్రతి ఒక్కరూ నీ వైపు చూసి ఆనందించే భాగ్యం దయచే ఆశీర్వదించండి ప్రభా. నీవే మహిమ పొందుకోమని అడుగుచున్నాను తండ్రి. దేవైతే నన్ను ప్రేమ విందు ఏర్పాటు చేశారు ప్రభా. స్త్రీలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. నూరంతల ప్రతిఫలం దయచే ప్రభా. వంట చేసిన, పరిచర్య చేసిన ప్రతి బిడ్డను కూడా తండ్రి నీ యొక్క దక్షిణ హస్తం వారిపై ఉంచినైనా ఆశీర్వదించండి, బలపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న బిడ్డలు దీవించండి. వంటల పరిచర్య చేస్తున్న బిడ్డలను కాచి కాపాడి మంచి ఆరోగ్యాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను కాపాడని ప్రభా. నీ సన్నిధులు ఏ పరిచర్య చేస్తున్నారో పరిచర్య చేసిన ప్రతి హస్తాన్ని, ప్రతి బిడ్డని, ప్రతి శిరసపై నీ హస్తం ఉంచి కాచి కాపాడను ప్రభా. విశ్వాసులందరిని బలపరచండి దేవా. స్వదేశంలో ఉన్న మా కుటుంబాలపై నీ కను దృష్టి ఉంచి, నీ కంచె ఉంచి, నీ పరిశుద్ధాత్మ కంచె మా కుటుంబాల చుట్టూ ఉంచి ప్రభా. నీ రక్షణ మార్గం నడిపిస్తూ కృపాక్షేమాలతో బిడ్డలు నడిపించమన్నైనా. ఏదైతే అవసరం ఉందో ప్రతి అవసరత బిడ్డలకు తీర్చి నడిపించమన్నైనా. నీ బిడ్డలు తిరిగి వెళ్తుండగా ప్రయాణం అంతట్లో తోడైండమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధనాలు ఈ ప్రార్థన సమర్పించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప,
తలలు వంచిన మనకును మన కుటుంబాలకును ఎల్రోయి ప్రార్థనా మందిరానికి ఈ దినాన్ని ప్రేమ విందు ఏర్పాటు చేసిన బిడ్డలకి, వంటల పరిచర్య చేసిన బిడ్డలకి, సంఘంలో స్వీట్లు తీసుకొచ్చిన కుటుంబానికి సమస్త కార్యాలు తోడైండి వాళ్ళని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. నీ మాహి మీద కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రేమ విందు పార్కింగ్లో ఇవ్వబడుతుంది, ప్రతి ఒక్కరు తీసుకోండి, వారి కోసం ప్రార్థించండి. ఇక్కడ లోపల పార్కింగ్లోనే ఇవ్వబడుతుంది, దయచేసి ఎవరు బయటికి వెళ్ళొద్దు. బయటికి వెళ్ళిన తర్వాత దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.